కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉచిత పథకాలతో పాటు మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అంటేనా బుకింగ్స్ డల్ అయిపోయినాయి. ఇంతకు ముందులాగా అయితే బుకింగ్స్ రావట్లేదు. అంటే రోజంతా తోలినా కూడా మాకు 500 600 కంటే ఎక్కువ రావట్లేదు. ఇంకా దాంట్లోనే గ్యాస్కి మన ఖర్చులకు పోయి మిగలడానికి అయితే కష్టంగానే ఉంది ఆటో వాళ్ళకి. ఇదే విషయంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10,000 ఇచ్చారు. అప్పుడు ఈ ఉచితాలు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఉపయోగపడింది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఈ 15,000 ఇచ్చినా సరిపోతున్నాయి? అంటే అన్న 15,000 అంటే ఒక మంత్ కోసం ఏదో రొటేషన్ అవుతుంది కానీ ఆ తర్వాత నుంచి కష్టమే కదా. అంటే లాజిక్ పరంగా చాలా మందికి తెలిసింది ఏంటంటే ఒక 1 మంత్ కోసం ఆ 10,000 ఇచ్చినా కూడా ఒక 1 వీకో 10 డేస్కో వస్తాయి. ఇంకా ఆ తర్వాత పరిస్థితులు మనం సంపాదించుకుంటేనే కదా మన ఈఎంఐలు కట్టుకునేదైనా. తర్వాత నెల నుంచి ఎవరు ఇవ్వరు మాకు. మేమే ఏదో ఒకటి కష్టపడి సంపాదించుకోవాలి, మేమే కట్టుకోవాలి, కిస్తీలు కట్టుకోవాలి, ఇంట్లో కూడా రొటేషన్లు చూసుకోవాలి. కానీ ఇప్పుడైతే ఇంతకు ముందులా లేదన్న, కొద్దిగా డల్ అయిపోయినాయి, బుకింగ్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఊబరు, ఓలా, ర్యాపిడో వీళ్ళు కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే ఫుడ్ డెలివరీలు చేసుకోండి, ఆటో వల్లైనా కానీ ఫుడ్ డెలివరీలు ఇలా వాడండి అని చెప్పి వాళ్ళు కూడా బుకింగ్ డల్ అయిపోవడం వల్ల ఇలా నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఇంకా బుకింగ్స్ అంటే దాని మీదే ఆధారం కాదు, సొంత కిరాయిలు కూడా ఉంటాయి. అంటే లేని వాళ్ళకైతే బాగా ఇబ్బందిగా ఉందన్న. సంక్షేమ పథకాలు లిస్ట్ చెప్పారు. పిల్లలకి డబ్బులు ఏమన్నా స్కూల్కి అవి పడినాయా? స్కూళ్ళకి అది పథకాలు అయితే అవి వస్తూనే ఉన్నాయన్న. కాకపోతే ఇప్పుడు మనం మంత్లీ మనకు వచ్చే రొటేషన్లు కానీ మన ఈఎంఐలు కానీ ఖర్చులు కానీ ఏదన్నా తీయాలంటే ఆ పథకాల వల్ల అవ్వదు కదా, ఏదైనా మనం సంపాదించాలి. ఇదైతే కొద్దిగా కష్టంగానే ఉందన్న ఫ్రీ బస్సుల వల్ల. విషయాలు చూసుకుంటేనేమో త్వరలో మన నగరాల్లో ఏమో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం. ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, మళ్ళీ నేను గెలవాలని, ఓడిపోయిన చోట వెతుక్కోవాలనేది ఆయన నిన్నారు. ఎలా ఉంది? ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా కోనసీమ జిల్లాలని గ్రామాల మీద ఫోకస్ చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను పట్టించుకుంటే బాగుండేదా? ఒకసారి మీతో మాట్లాడితే బాగుండేదా యూనియన్ వాళ్ళతో? ఇదైతే యూనియన్లతో మాట్లాడి కొద్దిగా ఇంకొక పరిష్కారం, ఇంకేదైనా పర్మనెంట్ పరిష్కారం కావాలన్న. ఇది టెంపరవరీ ఏంటంటే అప్పటికప్పుడు ఒక 10,000 ఇచ్చారు, అంత బాగానే ఉంది. అంతవరకు ఏదైనా రిపేర్లు చిన్న రిపేర్లు ఉన్నా అంతా చూసుకున్నాం. కానీ ఆ తర్వాత నుంచి మాకు కష్టంగా ఉంది కదన్న నడవడం. ఇక మనం దీని మీద ఏదన్నా వచ్చినా, ఏదన్నా సంపాదించినా, ఆ ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి వాడినా కూడా ఇంకా వాటికి కట్టాలి, తర్వాత గ్యాస్కి తీయాలి, ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే మనం ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ పగలంతా ఇంతకుముందు సంపాదించుకున్న దాని మీద ఇప్పుడు సగం పడిపోయింది. అంటే ఈఎంఐలు కట్టుకోవడం కూడా కష్టం అయిపోయిందన్న. దీని గురించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒకసారి అందరితో యూనియన్తో మాట్లాడి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతికితే బాగుంటుందని నా అభిప్రాయం. తెలంగాణలో చూస్తే అన్న మరి పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇంట్లో ఎవరైనా అందుకుంటున్నారా? ఈ డిపోలకు వెళ్ళి తీసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా? ఎందుకంటే గతంలో డోర్ డెలివరీలో ఇచ్చేవాళ్ళు. సో మరి ఇప్పుడు సెలవుల సమయంలో అందుబాటులో ఉండడానికి ఇలా చేసేవాళ్ళు, పర్లేదా? ఆ విషయం ఏమంటారు? ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ కానీ అది అంత పెద్ద ప్రాబ్లం లేదన్నా, వెళ్తున్నాం తెచ్చుకుంటున్నాం, అదే అంత అలవాటే కదా. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఆ సమస్య అయితే అంత పెద్దగా ఏం లేదన్నా. అది బాగా గురించి ఏమంటారు? పక్కనే కాబట్టి రేట్లు పెరుగుదల ఏమైనా ఉందా? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటారు కాబట్టి. రియల్ ఎస్టేట్తో పాటు ఏమైనా అభివృద్ధి పనులు బాగున్నాయా? దాని గురించి ఐడియా లేదన్నా, నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆటో మీద ఈ సమస్య. ఎలా మరి చూసుకుంటే పథకాలు అమలు చేసిన నాయకులను చూస్తే అప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి మొన్న చంద్రబాబు వరకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు, మీకు ఎవరు బాగా నచ్చిన నాయకులు అంటే ఒక్క మాటలో? అంటే బేసిక్గా అంత నేను పాలిటిక్స్ ఏం ఫాలో అవ్వను. కాకపోతే ఇప్పట్లో పర్లేదన్న, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అందరి బాగా అంటే ఆడవాళ్ళకే కానీ అందరి గురించి ఆలోచిస్తుంది. అందులో మాది కూడా కొద్దిగా ఆటో వాళ్ళని కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు ఒకే మాట అన్నారు, 15 ఏళ్ళు సమయం ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ నేను ఒక్కడే చూసుకోవాలని ఇబ్బంది, ఒక్కొక్కటి నెమ్మదిగా అంటారు. ఏమంటారు? 15 ఏళ్ళు అంటే ఇప్పుడు తెలిసిందే కదా, 15 ఏళ్ళు అంటే దాన్ని ఇంకా లాగుతారు, లాగి ఇంకా ఎక్కువ చేస్తారు. కానీ ఏదన్నా కానీ అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసి తొందరగా డెవలప్మెంట్ చేస్తే అది పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తొందరగా వాళ్ళకి ఏదో ఒక సాయం అందిస్తూ ఉంటే అది కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్న. అంటే చెప్పుకునే కొద్దీ లాంగ్ అయిపోతూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ పేదోళ్ళు కష్టపడతా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆటో వాళ్ళు కూడా చాలామంది చెప్పకూడదు, చాలా ఇబ్బంది పడిపోయి ఈఎంఐలు కట్టుకోలేక, అప్పులు కట్టుకోలేక, చివరి దాకా లాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అంత లాంగ్ టైం అంటే కనుక మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అన్న.
ఇలా కాకుండా కొద్దిగా తొందరగా ఫాస్ట్గా అయ్యేటట్టు ఇంకా వాళ్ళే డెవలప్మెంట్ చేసేది ఎవరైనా ఉంటే అధికారులు అందరు కలిసి ఒక యూనిట్గా పనిచేసి తొందరగా ఏదైనా డెవలప్ చేసే పని ఉంటే ఖచ్చితంగా పేదోళ్ళకి సాయంగా ఉంటుందన్న. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం సంక్షేమ పథకాలు చూశారు, కొత్త ప్రభుత్వం కూడా చెప్పినట్టుగా సూపర్ 6 అంటుంది. బాగుందా? ఫాస్ట్గా వెళ్తుందా? బాగుంది సార్. ఫాస్ట్గా మీకు నచ్చిన అంశాలు చెప్పండి. మాకు నచ్చినట్టు అన్నీ బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ పెన్షన్ కానీ ఇచ్చే పథకాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అయ్యేం ప్రాబ్లం లేదు. చూసుకున్నట్లయితే త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? మళ్ళీ ప్రభుత్వాలు ఎలా ఉంటుంది? ఇదే వస్తుంది సార్, కోట ప్రభుత్వం వచ్చింది, దాంట్లో డౌట్ ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో తిరుగుతాను మరొకసారి, ఎందుకంటే ఓడిపోయి ఉన్నానని ఆయన అంటున్నారు. ఏమంటారు? లేదు సార్, తిరిగినా రాదు సార్. చేసే పనులేం బాగలేదు సార్. ఆయన చేసేవన్నీ కుర్రోరికి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఏవి బాగలేదు. ఆయన ఎంతసేపు డబ్బులు ఇస్తాంటారు అన్నాం కానీ ఇప్పుడు ముసలి కంటే పెన్షన్ ఈయన ఇస్తున్నాడుగా, 4,000 ఇస్తున్నాడు. దానికి అంతకంటే ఇంకేం కావాలి? మెయిన్ మనకు కావాల్సింది వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి ఏంటంటే జాబులు ఇవి రావాలి. వాళ్ళకి పెన్షన్తో పని లేదు కదా, అందు గురించి స్కాలర్షిప్లు కూడా వస్తున్నాయి. కొంచెం అమరావతి ఉంది, ఎలా అనిపిస్తుంది? పనులు జరుగుతున్నాయా? బాగున్నాయి, జరుగుతున్నాయి, ప్రారంభించారు. కానీ రేపు పండగ పోయిన నుండి అవుతాయి, స్టార్టింగ్ అవుతాయి. నాకు తెలిసి రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. రిటర్నబుల్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారు, అంటే భూమి ఇచ్చిన వాళ్ళు రిటర్న్ ఇళ్ల స్థలాలు మరి ఇవ్వాలి కదా. మరి భూమి ఇచ్చినప్పుడు ఆ మాత్రం ఇవ్వకపోతే మరి రైతు బాధపడతారుగా. అవి కూడా పరిష్కరించిన తర్వాత పనులు బాగుంటాయి. కోనసీమ జిల్లాలకేమో ఉప ముఖ్యమంత్రి గారి పర్యటనలు ఉంటున్నాయి, పల్లె పండుగలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన నిబద్ధతగా ఉన్నాడు? అయినా ఇంకా తిరిగి చూడవసరం, పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి మాట్లాడవసరం లేదు. ఆయన టేజ్ కానీ బాగానే చేసుకుపోతున్నాడు. ఒక మాట సార్, అయితే ఏమంటున్నారంటే ఒక 10-15 ఏళ్ళు మనకి ఇవ్వగలిగితే సమయం, ఒక డెవలప్మెంట్ చూడొచ్చు అంట. అవును, అదే కరెక్ట్. అది కనీసం 10-15 ఏళ్ళు ఇస్తేనే బాగుపడు. మళ్ళా పోతే అన్నీ ఆగిపోదు. అది మెయిన్ రావాలి, అది వస్తేనే బాగుపడు. మళ్ళా ఈ ప్రభుత్వం మారింది అనుకో ఇంకా అన్నీ అవ్వవు, ఇంకెక్కడ పెట్టి గొంగలు పడిపోతుంది. ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిలో మెయిన్గా కంపెనీలు ఎక్కువ శాతం అక్కడ పెడితే బాగుంటుంది, రాష్ట్రంలో విద్యార్థులు అటు వెళ్ళి చేసుకోవచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా అంటారు. మరి ఇదంతా మందే కాబట్టి అక్కడికి వెళ్ళిన పర్లేదు, ఇక్కడ ఉన్న పర్లేదు. అక్కడ డెవలప్మెంట్ అవడమే కావాలి, ఎక్కడున్నా అక్కడ బాగుంటారు. సార్ స్థానికంగా చూసుకుంటే మరి ఉచిత పథకాలు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉందా? మగవాళ్ళకి ఇబ్బంది అంటే మరి తప్పదు, మరి ఇబ్బంది. టికెట్ తీసుకుంటూ నిలుచుంటాను, మరి ఏంటంటే ఫ్రీ బస్సు, మరి 20 వాళ్ళకి ఆడవాళ్ళకి డ్యూటీకి వెళ్తున్నారు. వాళ్ళ కోసం మరి చూడాలి. మనం ఈ తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలకు డబ్బులు వేసారన్నారు, ఏమైనా పడినాయా? మనకంటే ఖాళీ సీపే పడుతుంది సార్. 3 ఆడపిల్లలని, పెద్ద చదువు అయిపోయింది సార్, చిన్న పాప చదువుతుంది, ఆమెకి ఖాళీ సీప్ ఇంకా పడలేదు. మరి గ్రామ సచివాలయం లేదన్నా పని కావాలని వెళ్తే సమాధానం ఉన్నాయి, అయ్యేం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? పర్లేదండి, అవి బాగానే ఉన్నాయి. ఏవి చెప్తారు కానీ మేము మొన్న తూర్పుకి వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 2029 ఎవరు అంటారు? ఇదే కూటమి వచ్చింది. మీకు నచ్చిన నాయకుల్లో సీఎంలుగా చేసిన వ్యక్తులు చూసుంటారు కాబట్టి, అప్పుడు ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు చూసుకుంటే రాజశేఖర రెడ్డి, జగన్ గారు కూడా ఉన్నారు మధ్యలో. మీకు నచ్చిన వాళ్ళు? ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు.